దగ్గరికి రాలుడు వస్తాడా మామ నేను చేత పాట అయ్యో హలో హలో కల్లూరు పోయిన వాటినే దేనికి సాధ్యానికి ఎవరిది గురుగారు గురుగారు చెప్పు కల్లూరు పోతే 1000 రూపాయలు ఇచ్చారు దేనికి సాధ్యం చేస్తే సజ్జానికి 10,000 అడగకూడదు 10,000 అడిగితే వాళ్ళు మెత్తబడిన వాళ్ళు అయ్యి 1000 రూపాయలు ఇచ్చారు ఉండ పార్టీని చూసి గట్టిగా పిండుకోవాలి మనం చూడు మరి 500 మైక్ దగ్గరికి మరే ఇంకా రాడు డాడీ బతులు చెప్పు ఒకసారి నేనా మరే మరి ఆ గొట్టిపాటి రాములు గాడికి పోయొచ్చా పోయి ఏం చెప్పిండు అయ్యగారు నా గార ఏమి తడి లేదు నేను మెత్తబడినాను నేనేమి ఇచ్చానని 1000 రూపాయలు ఇస్తే ఇవి పెట్టా 1 ఎకరం అమ్మిస్తే బాగుండేది కదా 1 ఎకరం 2 ఎకరాలు ఇస్తే బ్రహ్మాండం ఉంటది 2 ఎకరాల ఎకరం కట్టలేదు మనకి 2 ఎకరాలు ఇస్తారా అని ఏం చేద్దాం ఉత్తర సేవ ఇస్తారు ఉత్తర సేవ నువ్వు పట్టా చేసుకో పట్టా చేసుకో మామయ్య కల్లూరు పోయిచాను మామయ్య మైక్ ఆ దోవలు కంది చేను దగ్గర కంది కొమ్మ తగిలింది సార్ బొమ్మ తగిలిందా కొమ్మ తగిలి అది కొమ్మ తగిలిందా బొమ్మ కొమ్మ 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 కొట్టు నరికించే నిన్ను పన్ను మీద
బండకేసి బాధి పోతే తూర్పుగాలికి నిన్ను బండకేసి బాధి తూర్పుగాలికి నిన్ను కోమిటింట్లో పొదువా పెట్టి బ్రాహ్మణి కోమిటింట్లో పొదువా పెట్టి మా పని అయిపోయింది పొదవా కొంగులోన కొనిపించకపోతే బ్రహ్మణ్ణి కాదేశు కొంగులోన కొనిపించి నిన్ను మంగళములో నిన్ను కొంగులోన కొనిపించి నిన్ను మంగళములో నిన్ను మలమల మార్పించకపో బ్రాహ్మణ్ణి కాదేస్తుంది ఓ ఖండి చెత్త బ్రాహ్మణ్ణి కాదేస్తుంది మలమల మార్పించి నిన్ను రాతిలో పోసి నిన్ను విసిరి మలమల మార్పించి నిన్ను రాతిలో పోసి నిన్ను విసిరి పొయ్యి మీద పెడతా పెట్టి దొట్టిగా మంటలు పెట్టి ముద్ద పప్పుగా ఇంచకపోతే బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ్ణి కాదేస్తుంది పప్పుగా ఇంచి నిన్ను ఇస్తట్లా నిన్ను పెట్టి పప్పుగా ఇంచి నిన్ను ఇస్తట్లా నిన్ను పైన నెయ్యి దోశ అన్నాగా కూకోని తెగ మెంగకపోతే బ్రాహ్మణ్ణి కలిపి కొట్ట బ్రాహ్మణ్ణి కాదేస్తుంది అయిపోక ఏముందిలే పింఛన్ బ్యాచేగా రాత్రి ఏం రాలేదు రాత్రి కల్లూరు పోయా దేనికి అడుగు దేనికా దీనికే అదేంటిది అది తీసినాక కొట్టేస్తాడు అది మెత్తగా చెప్పగా మెత్తగా పోస్ట్ నేను చదువుతాలే లేయి నేను చదువుతా చెప్పకు అల్లు చెప్పకు అల్లుడా చెప్పకు అల్లుడా కొట్టాలతో గోళీలతో మత గోజవతార మామయ్య అత్త గోజవతార మామయ్య
మౌలీలొద్దు గొట్టాలొద్దు మెత్తకు చెబుతానయ్యా. చెప్పగలడు నేను చెప్పాల్సిందే చెప్పగలదు నేను చెప్పాల్సిందే. చెప్పగలదు అత్త అయ్యగారు అల్లుడు అంట. హలో అయ్యగారు ఒక 90 మంది ఇప్పి ఏమన్నా కొద్దిగా ఇప్పిస్తావా? ఒక అరకిలో చికెన్ ఇప్పించి ఆనకు లీటర్ అయితే 500 ఎత్తా ఇప్పి 500 ఈ 3 రోజులు పనికి వస్తాయి. మరి రాములు 500 ఇచ్చిండు. ఇగో తీసుకో తీసుకో. నలుడు ఈ రోజు కళ్యాణ పూజ శనివారం కదా, కళ్యాణ పూజ పెట్టుకున్నా పెట్టుకుందాం వాడు. వద్దు వద్దు అల్లుడు. వద్దా దేనికి? ఇవాళ మంచి రోజు కాదు. ఎవరండు? అంటే ముహూర్తం మంచిది కాదంట. శనివారం అల్లుడు. నక్షత్రం మంచిది కాదంట. ఓ అట్లా ఎందుకని? ఎందుకంటే దోషం వస్తుందట. ఎవరికి? ఎవరికైనా వచ్చిన వాళ్ళకు దోషం వస్తుందట. నాకే దోసమా? దోషం దోషం అంటే దోసకాయ కాదా? దోసకాయ కాదు. మగం అంటే దోసకాయ. దోసకాయ అంటే దోసకాయ వాళ్ళు ఇస్తారా కమ్మోళ్ళు, మన అయ్యగారికి ఇరు. ఎందుకంటే ఎప్పుడు అయ్యగారు పప్పు దోసపప్పు అది ఇది అంటారు. ఏది? అది కందిపప్పు, కందిపప్పు బేడలు చింతపండు అన్ని అడుగుతారు. దుగ్గెంటోళ్ళు 20, దుగ్గంటోళ్ళు 20, గొట్టిపండు 70, గొట్టిపాటోళ్ళు 100, మొత్తం 100. రోజు ఇంటికి తిరుగు. మైకల్ చెప్పు. మైక జరుగుతున్నా నీళ్ళు రాలే. 100 ఇల్లు రోజు ఒకటి తిరుగు. రోజు ఒకరు 3 నెలలు ఒరినట్లు వస్తాయి. ఇంకా పోయి నాటుకో. కూర్చోయా. సుబ్బు 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 కథం తీయాలి. అల్లుడు ఈరోజు పూజ పెట్టుకుందాం. ఏకదంతం మహాకాయం జత్తే నాగులా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రేపు పొద్దుపరిచేసరికి మన కన్నం గోరికి మన మునుసు గోరికి చిత్తు కట్టాలంటే అట్టా కట్టని వెడల ఓటి కొండలుండా పుక్కిని మంచాలుండా పాలియని బర్రెలుండా కట్టా పెట్టని పడ్డలుండా కాడి కిందికి రాని ఎడ్లు ఉండా ఏలమెత్తారండి. ఓరియా మీరు ఏదో ఏదో బ్రాహ్మణులు ఈ సంఖలోదేంది పంచాంగం కట్ట. పంచం కట్ట ఆ సంఖలోదేంది పురాణం కట్ట. పురాణం కట్ట. అయినా మీరు ఎవరైతే నాకెందుకు అంట ఇక్కడ ఈ పెద్దోళ్ళు ఉండరు కందా వీళ్ళు నెట్ట తొలగేసిపోవాలబ్బా. పోతలే కానీ తొలగని హలో దొరలా కక్కని బాబు తొలగిపోనండయ్యా తెలిసి చెప్పకుంటే తుల్లో బొమ్మంట తొలగిపో. వసన్నంటారు మా దోషమంటారు, వసన్నంటారు మా దోషమంటారు.
ఉమ్మంటే ఎకరం కట్టాలే కడదాంలే. ఎవరు? ఒక చేతి మీ దగ్గర ఎడ్చేది ఉంది. ఆ చేనా మీదేం కడతాం సైలెంట్ గా. దగ్గర పెట్టుకోండి అవి ఆడ దొరికేవాళ్ళు ఆ. ఏదైనా మా దగ్గర ఎకరం చేతి ఎత్తారు. కపులమంటారు కన్నాలమంటారు కపులమంటారు మానిగోడంటేనే బొమ్మని పడతా పలికిపో. కసింతో కల్లేసి కట్టలకి పోతుంటే కసింతో కల్లేసి కట్టలకి పోతుంటే బౌ బౌ మంటాయి కరువా పైకి వస్తా తొలగిపో. ఏమయ్యా మీకేమేమి ఆస్తులు ఉన్నాయా? మాకెత్తలేదురా మత్తు కూడా మైకాడికి పోయినా కానీ మా ఆస్తులు కాశీలు లేవు లెక్కేసుకు 3 రోజులు పట్టు నువ్వేం లెక్క మా తెలుపు అంటే ఏంది? తెలుపు అంటే ఏంది? నలుపు అంటే ఏంది? నల్ల బొచ్చు ఎందుక తిడతాడు కొత్తవా అయ్యా మీకే కదలే ఆస్తులు ఉంది, మాకు కూడా ఆస్తులు ఉన్నాయి. చెప్పు తిన్నయ్యా. గొర్రె మందల రవాయే బర్రె మందల రవాయే గొర్రె మందల రవాయే బర్రె మందల బర్రె మందల వలిసిన దొన్నైతే భోగమ్మ వలిసిన దొన్నైతే భోగమ్మ వచ్చాడు కళ్ళంటే ఎగిరి పోతుంటా తొలగిపోయింది. మీరు ఏమేమి సాములు మొక్కుతారా? లేదు నీకు మాకు తెలుసు చదువుతా బ్రహ్మంగారు పోతులు రయ్య హలో వీడు చూడు మా కళ్ళు చూసుకో మేము ఎంత ఎర్ర ఉంటాం నువ్వు ఎట్టుండో నీ పొట్ట చూడు నీ పొట్ట పైకి చూడు కిందగా చూసి దేవుడు దావతులు ఏమనుకుంటారు మీరు? గొలగోల రాయుడు బ్రహ్మంగారు వెంకటేశ్వర స్వామి మొక్కుతారు ఎదవా మీకే కాదులే స్వాములు ఉంది, మాకు కూడా స్వాములు. ఏ స్వామి చెప్పు తినండి చెప్పు వెనకొండంకమ్మ తొనకొండగంగమ్మ వెనకొండంకమ్మ తొనకొండగంగ ఏమయ్యా మీరు పొద్దున లేచి ఏమేమి పనులు చేస్తారు? పొద్దున పోతామా చెరువు చేపలు పడుతుంది ఠానం చేస్తాం. ఎందుకు చేపలు కూర చేసుకుంటారా? తప్పు 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 వచ్చి చేపలకి చెరువుకి ఏం పని? దంజాలు వేసుకొని స్నానం దండలు వేసుకొని బట్టలు వేసుకొని కల్లూరు పోయి అంత పెడితే మైకే మా పని మీరు చేసే పనులు నాకు తెలియదంటే చెప్పు తినండి. పొద్దునే లేస్తారు సుత్తబాయికి వెళ్తారు పొద్దునే లేస్తారు సుత్తబాయికి వెళ్తారు ముద్దులాగా ముందుతారు ముందంగా పోతారు తొలగిపో.
ఎట్లాంటియా దూరం పోతలేదా ఎట్లాంటియా నీ వాసన తప్పి గెలికలే చచ్చింది ఎక్కడ ఎట్లాంటియా ఎట్లాంటి తుప్పర్లు పడితే తుడుచుకోండియా అయ్యా అయ్యా ఏమ్యా నా యాల్ది మిమ్మల్ని కోస్తే పాలు మమ్మల్ని కోస్తే నెత్తినట్టే వచ్చేది కంత చేయటే కోస్తుంది నా యాల్ది ఏమ్యా కులమ సంగతి చెప్పు తినండి ప్రపంచమంతా తాలే తాలే శర్మానికి జాతి ఉందరా శర్మానికి చెప్తుందరా శర్మకు జాతి లేక దగ్గర శర్మకు జాతి వెదవా ఉన్నదా ఉంది తప్పు తినడా శర్మానికి జాతి ఎక్కడున్నది శర్మానికి నీతి ఎక్కడున్నది శర్మానికి జాతి శర్మానికి నీతి ఎక్కడున్నది దూర ఏమ్యా ఏమే రంగురంగుల కులాలు రకరకాల మతాలు ఉన్నాయా చెప్పుతానడా రంగురంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు రంగురంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు నోడితే గొప్ప కులమే ఏమయ్యా ఈ భూమి ఎట్ట పుట్టింది ఈ భూమి ఆగమయ్యా చెప్పండి కాదు భూమి పుట్టిదా చెప్పుతానే భూమి గడగడ ఉడుకుతుంది భూమిలో నవ్వు కారము భూమి గడగడ ఉడుకుతుంది భూమిలో నవ్వు కారము అన్నములో నాకు ఏమయ్యా వశిష్ఠుడు నోరికి పుట్టిండియా చెప్పండి వాళ్ళ అమ్మకు పుట్టి ఎందుకు వస్తారంటే పనికి మేళ బ్యామలు బదాలకు బుద్ధి తొమ్మిది చేత పట్టుకొని చెప్పు తినండి వశిష్ఠుండు ఏమయ్యా ఆదిజాముడు ఏమైనాడు ఆదిజాముడు ఏమైనాడు ప్రతి ఒక్కడు మేము చెప్పాడు మా పని అయిపోయి అది కూడా తెలియదు ఎదవా తెలిస్తే చెప్పండి మా తెలియదు చెప్పు చెప్పు తినండి చెప్పులేడు ఎదవా మా మాట ఎట్టుంటదయా ఆదిజామముడు కోడి ఆదిశక్తి మరి కోడి
పుట్టుడు కోడి ఆది శక్తి మరి కోడి అవతారము చేతి పెట్టియుండు మరి ఆ 3 గుడ్లు ఏమయ్యా? ఒక్కటొచ్చి మైండ్ విడిపోయింది, చెడిపోయిందా? మందులు ఆడుతున్నారు. మందులు ఆడుతున్నా నీకు వాళ్ళేదా? నాకేం పని లేదు. ఎంతసేపు చదువుతారంటే? ఎంతసేపు చదువుతారు? చూడద్దా అన్న చూసి చెప్పండి. అందరు చూస్తారు. చెప్పరా చెప్పుదేనండి. ఒకటవ గుడ్డు ప్రభావించు సూర్యచంద్ర నక్షత్రమాయను. ఒకటవ గుడ్డు ప్రభావించు సూర్యచంద్ర నక్షత్రమాయ సూర్యచంద్ర ఒక గుడ్డు నేను చెప్పాను కదా, ఆ 2వ గుడ్డు ఏమైంది? దగ్గర దగ్గర పోతుండు. ఒక పొడి పొడిచి అనుకో మా ఇద్దరం తెల్లాల్సింది. మత్త కాదు, గుంటూరు లలిత పోతావు. చూసుకో ముందు. ఏం కాదు, కర్ర జంతులా ఉంది. పని అయిపోయింది. ఇంకా కర్ర జంతులా ఉంది. ఏం పడుతుంది? ఏం పడుతాడు? ఎంతసేపు చదువుతారంటే? ఎవరికి ఇచ్చు? 2వ గుడ్డా పెద్ద కాపీ గారు వస్తే వాళ్ళు మార్చుకుర్రా. ఓ యాదవా, ఆ గుడ్డు పెద్దగా అప్పిస్తున్నట్లు. అంతేనంటే మీకు తెలిసింది. చెప్పుదేనండి. మా మాట్లాడుతుంటలేవా? 2వ గుడ్డు ప్రభావించు రామదేవి. 2వ గుడ్డు ప్రభావించు రామదేవి. వెతికి చూసి ఏమయ్యా? 2 గుడ్లు నేను చెప్పాను కదా, ఆ 3వ గుడ్డు ఏమైంది? అల్లుడు, ఆ 3వ గుడ్డు ఆడింది. మురిగిపోయినామో రాళ్ళు. నీకు జాగ్రత్త పెట్టమని చెప్పిన. నేను జాగ్రత్త అంటే ఆ పెద్ద కాపు గారు వచ్చి చూరులో పెట్టమంటే పొయ్యిలో పెట్టిండు. పూజలు పెట్టువా? మాడిపోయిందిగా. మాడిపోయింది. నీది మాడిపోలేదు. నాది మాడిపోవడం ఉందా? ఉంది. ఎంతసేపు చదువుతారంటే? చెప్పుదేనండి. 3వ గుడ్డు ప్రభావించు విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు. 3వ గుడ్డు ప్రభావించు విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు. ఏమయ్యా? మమ్మల్ని అడుకునే వాళ్ళేనా? మమ్మల్ని అడుకునే వాళ్ళాడు. కింద బల్బు లేదు, అయిపోయింది. ఒరే యాదవా, మిమ్మల్ని అడుక్కునేది ఎవరు యాదవా? లేకపోతే మమ్మల్ని అడుగుతారు యాదవా. చెప్పుదేనండి. కొంచెం దూరం పట్టు. మాదేవాడిని అడుకునేవాడు డొక్కలవాడు. డొక్కలవాడిని అడుకునేవాడు మోగలవాడు. మోగలవాడిని అడుకునేవాడు చెప్పల మోగలవాడు. చెప్పల మోగలవాడిని అడుకునేవాడు చెప్పకట్లవాడు. చెప్పకట్లవాడిని అడుకునేవాడు చెప్పల సోరకుడు. చెప్పల సోరకుని చెల్లెలు ఊర్వశి. ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ. నా యాది బుద్ధితో దిగబడతాడు. ఏమనుకుంటున్నావు? బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు భార్య శాండాలి.
శాండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య శపలాత్మ, శపలాత్మ కుమారుడు పరాశరుడు, పరాశరుడు భార్య కైవర్తి, కైవర్తి కుమారుడు యాసుడు, యాసుని కుమారుడు ధృతరాష్ట్ర పాండవులు కనుక వారంతా ఓరియా. వాళ్ళంతా రాజు. ఎవరియా? రాజు రాజు. వారు కాకపోతే మీరు ఓరియా? మేము ఏదో బేమలం. వారు మీరు అంతా నా కిందరే కదట. ఏమే మాటి మాటికి మతం మతం అని అంటే నా యాళ్ళి దిగబడుద్ది. మతము మీది కులము మాది కదా, మతము మీది కులము మాది కదా. తొలుగుమని విలవేస్తుంట తుమ్మెదమైన పరదమంటరు, తొలుగు తొలుగుమని విలవేస్తుంట తుమ్మెదమైన పరదమంటరు. ఊపిరిపోయే మతము నీది మతము కులము నీళ్ళు ఎత్తుగా చెప్పుతుంటారు, ఎత్తిన డోబి పెడతారు. నీకులు ఎత్తుగా చెప్పుతుంటారు, ఎత్తిన డోబి పెడతామంటారు. కొట్ట జానడు ఆశపారు డబ్బు కోసమై గట్టి మతము మీది కులము మాది కదా, మతము మీది కులము మాది కదా. చెప్పేదేమో శ్రీరంగని, ఊరేదేమో దొమ్మల గుడిచెలు. చెప్పేదేమో శ్రీరంగని, ఊరేదేమో దొమ్మల గుడిచెలు. బతుకంతా మాకెలిగేను, మతము మీది కులము మాది కదా, మతము మీది కులము మాది కదా. కింది కంటరా అన్న కింద. ఓరే ఎదవా, ఓరే ఎదవా, మీ పెదగాబు గారు వస్తున్నారు. ఏరియా ఎక్కడయా? ఇట్లా చూడు, అడుగు 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 అడుగు, గొడ్డిపాటి శోభా. వారు నా ఆల్ది ఈ బాపనాయలు ఇట్టే పోయిరే. ఆ బక్క బాపన వింటే వాడు తోలు తీసి నా తెప్పడ ముట్టించుకోండి. ఆ కుంటి బాపన వింటే వాడు తోలు తీసి నా డోలకు మూసేవాడిని. అయినా నా యాల్ది నేను వచ్చి శాంతసేపు అయింది కదా, ఇంటికాడ మా ఆడది ఏం చేస్తుందో. నా యాల్ది ఇట్లకైనా పోతే చీపురే తీసుకున్నావు, పరకాయ తీసుకున్నావు, కానీ కళ్ళు వేసుకొని పోతే కానీ నా యాల్ది దాని సంగతి చెప్పను. తాగవలరా తాగవలరా ఇగక్కడు కల్లే తాగవలరా. ఈత కళ్ళు మా వెల వేలుకురా, తాటి కళ్ళు మా కన్న తల్లిరా. ఈత కళ్ళు మా వెల వేలుకురా, తాటి కళ్ళు వంక తాటి కళ్ళు ఏది కొత్త
తాగినోడు సత్యలోకం పోతాడు శాంతి తాగినోడు బ్రహ్మలోకం పోతాడు ఏమి తాగనోడు నా యాళ్ళే ఏమి తాగనోడు యమలోకం పోతాడు పంతులు గారు బాగున్నారా? ఏమయ్యా చిన్న పంతులు గారు బాగున్నారా? బానే ఉన్నామమ్మా అట్ట ఏదో నీరసంగా కనపడుతున్నావు కదా భయ్యా. ఏం చేస్తావు? ఏం పని జరగట్లేదుగా అందుకని. సరే గాని మా ఆయన మా మొగుడు మా మామ మా పెనిమిటి మా ఆయన కనపడ్డా? నీకు మొగుళ్ళు ఎంతమంది? నీకేం పోయే కాలం వచ్చే ఎంతమంది మొగుళ్ళు? పోయే కాలం నీకో చిన్నకొండ పోయినావు కానీ మాకేమి. చాలా ఊరుకో ఇతడి మాటలు యాడ్ నేర్చుకున్నావంట. కాదమ్మాయి మొగుడు భర్త చాలా చెప్పావు కదా, ఎంతమంది అని కదా మొగుళ్ళు? చాలా ఊరుకోపోయా సిగ్గేస్తుంది. అదేలే పాపం. నీకు పెళ్ళైందా? 16 17 వచ్చింది కదా అమ్మాయికి, సిగ్గు ఎక్కువేలే. 16 వచ్చింది. 16 వచ్చింది. నిన్న పింఛన్ తీసుకున్నావా? తీసుకున్నా భయ. మరి పింఛన్ బ్యాచ్ ఎందుకు? ఎందుకు భయ? రెండు సార్లు ఇస్తారు. 2 సార్లు నెల్లూరులో ఒకటి ఇంకోలో ఒకటి 2 సార్లు ఇస్తారు. సరే గాని అబ్బాయి నీకు పెళ్ళైందా? నాకు కాలేదమ్మాయి. పిల్లకాయలు ఎంతమంది? పిల్లని చూస్తావా? పిల్లని చూస్తావా? పిల్లని తర్వాత పిల్లకాయలు ఎంతమంది? పిల్లలుంటే ఉంటారు. పిల్లని చూడు చేసుకుంటా. పిల్ల మా అమ్మమ్మ ఉంది చేసుకుంటావా? మీ అమ్మమ్మ కాదు, వాళ్ళ అమ్మమ్మ ఉంటే చెప్పు. సరే గాని అమ్మాయి పంతులు గారు కూడా ఖాళీగా ఉన్నాడు, ఒక పిల్లని చూసి పెట్టు. ఆయన ఖాళీగా ఉన్నాడా? పని ఏం జరగటం పంతులు గారికి? ఏం జరుగుద్దిలే పాపం, ఇక అస్సలు జరగటంలే. ఏమీ లేదు. నాకు అందుకే యాన్నో కనపడుతుంది, పోలికలు కనపడుతున్నాయి. కానీ అమ్మాయి నువ్వెవరు, ఎందుకు వచ్చావు, అసలు నీ సంగతి చెప్పు ఫస్ట్. సరే గాని నేను పెద్దింటి పాసానా? పెద్దింటి పిల్లవా? మీది పెద్దదా ఏంది? మా ఆయన నీకు కనపడలే? మీ ఆయన కాదు, నీ సంగతి చెప్పు ఫస్ట్. సరే మా ఆయన సంగతి చెప్తే నా సంగతి చెప్పేదే. నీ సంగతి చెప్పు. మా ఆయన ఎట్టుంటాడు అడగవే. మీ ఆయన ఎట్టుంటాడంటే? మా ఆయన అంతా ఎరిపే పంతులా, కింద కాస్త నలుపు. కింద నలుపు? నలుపు కింద నలుపు ఏంది అది? నువ్వు ఎప్పుడు నలపలా? మాకు తెలియదు దాని సంగతి. నలపలా? తెలియదమ్మా. చాలా ఊరుకో. నలిపి వచ్చినావు కానీ మాకేం తెలుసు నలిపేది? అసలు పంతులు గారే నలిపిండా లేదో ఒకసారి అడుగు. పంతులు గారు ఇందాక కూడా నలిపి నోట్లో పెట్టుకుండు. అసలు గారి పంతులు గారికి ఉంటే పాపం నలిపి అలవాటు ఉండేదానికి ఉంది. పంతులు గారికి ఉందిలే. ఉందా? ఉంటే పని బాగానే ఉంటది. కానీ పిల్లసాము దండమని సమలారా, నేను మాది గొల పిల్లని సమలారా. దండమని సమలారా, నేను మాది గొల పిల్లని సమలారా. మాది గొల పిల్లని సమలారా, నేను మనస్తులని సమలారా. అమ్మతోని చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు, కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే పోతాడు. కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే పోతాడు, చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు. కళ్ళు సరైదాగి బిడ్డల మొదతాడు ఎదోని అమ్మదోని ఎదోని. ఇల్లు పగలు పట్టదా, ఇల్లాలు పట్టదా. ఇల్లాలు పట్టదా, ఇల్లు పగలు పట్టదా, ఇల్లాలు పట్టదా. కళ్ళు సరైనది, కళ్ళు సరైనది.
అది కాదభయ్యా. ఏంది అసలు ముందు చేతులు పెట్టుకొని ఏందో పట్టు మీద ఉన్నవి ఏంది అసలు ఏంది వ్యవహారం? నేను అలిగినానబ్బయ్యా. అలిగినవా? ఎందుకనో? మా పెళ్ళి 7 ఏళ్ళు నేను ఎదుగుతున్నా. ఏంది అది? న్యాయం జరగట్లేదా? అస్సలు లేదబ్బయ్యా. అబద్ధం ఆడగాకు. ఏందబ్బయ్య అబద్ధం ఆడేదే? న్యాయం జరగట్లేదంటే అబద్ధం ఆడగాక అంటున్నా. మా ఇంట వంటే లేదబ్బయ్య అబద్ధం ఆడేదే. అదే అసలు మీ అస్సలు జరగలే. మీ వంశంలోనే లేదు. అస్సలు లేదు. నిజమే. ఈ మధ్య మా ఇద్దరి మధ్య జరిగిందబ్బయ్య. ఏంది అది? నీకు తెలియదా? ఏంది మాకెట్ట తెలిసింది మీరు చేసుకునేది? నిజంగా తెలియదా? ఏం చెప్పమ్మా. ఒట్టే చెప్పు. మాకు అసలు తెలియదు మీ ఇద్దరి మధ్య జరిగింది. అస్సలు తెలీదా? తెలియదు. అబ్బయ్యో నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు, నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకుంటాడు. ఒకలా వేసుకున్నాం అనుకో. వేసుకునేది ఏంది? నీ అమ్మ కడుపు మాడ సభలో మాట్లాడుతున్నావు. పంతులు గారు వేసుకున్నాడు లేదా అడుగు. ఆయన ఏం వేసుకుంటారు? ఇందాక వేసుకున్నాడని చెప్పాగా నీకు. తూగుతుండేనబ్బా. సంతకాల నుంచి వేసేసి తెల్లారుజామున తూగుతుండంట. అంతేలే. అది అంతేనా? అమ్మాయి వేసుకునేది ఏంది? నువ్వు వేసుకోవాలా? నాకు తెలియదు అమ్మాయి దాని గురించి. నిజంగా వేసుకోలేదా? నిజంగా తెలీదు. ఎప్పుడు వేసుకోలేదా? తెలిస్తే కదా వేసుకోవటానికి. పాపం చిన్నపిల్లోడు పాపం ఏం బాధపడుతుండో వేసుకోకుండా. మరి అబ్బాయి వేసుకోకుండా ఏం చేస్తున్నావు? ఇన్నేళ్ళు అసలు దాని గురించి తెలిస్తే కదా. పెద్ద ముదిరివే. నేనా? పంపలు తీసేవాడంటే నీవేనేమో. 18 వెళ్ళి 19 వచ్చింది అంతే. అంతే పనేం కాలే. పని కాల. అస్సలు కాలే. అవుతులే రేపో మాపో. అదే సామె వేసుకున్నాం అనుకో. ఏందమ్మా వేసుకునేది? అసలు వేసుకునేది ఏంది? నీకు లేతే అసలు ఏంది వేసుకునేది అంటే పిచ్చట్టిందే నీకు? మంచం అబ్బాయ. మంచమా? మేమేదో అనుకున్నాంలే మొత్తం మీద. ఒకవేళ వేసుకున్నాం అనుకో. పొద్దున 3, సాయంత్రం 3, మధ్యాహ్నం 3, రాత్రి 3 వేసుకున్నాడు అబ్బాయి. మొత్తం 3 3 9. దేశంలో ఎవడన్నా 9 సార్లు వేస్తాడా? ఎవడు వేయలేడు. ఇంకా మరి కక్కడైతే కావాల్సిందేముంది? నీకేమొచ్చింది అబ్బాయి ఆ మాట? నాకు కాదు, నీకు 9 సార్లు వేసేదేంది? 3 పొద్దున 3 అన్నవా, మధ్యాహ్నం 3 అన్నవా, సాయంత్రం 3 3 3 9 కదా. మరి ఎవరు చేతన నైద్యా? ఎవరు చేత ఇదా? మా ఆయన వేసుకున్నాడు అబ్బాయ. ఏందమ్మా న్యాయం జరగట్లేదనో? 3 3 9 సార్లు మీరు ఎవరు వేసుకోవాలా? అస్సలు వేసుకోవాలా? ఏందమ్మా వేసుకునే? దాసన చూడు అసలు ఎట్టుండో. ఆయన వేసుకొని అరకరా పోయింది. ఇప్పుడే వేసుకుంటాడంట. ఇదో నీకు అంతగా కావాలంటే, నీకు నమ్మకం కావాలంటే వెనక ఏగున్నాడు అడుగు వేసుకున్నాడు లేడు. వెనకేసే ఏగైతో నీకెందుకు? ఏందా వెనక వేసే నిన్ను అడిగా. ఆయన ఇప్పుడే నిధుల నుంచి బయటకు వచ్చాడు. వచ్చిందా? దీని నేను రాత్రి అడిగా, ఏందే నువ్వు ఎప్పుడు వెనకేసేవాడివన్నా? చాలా ఊరుకో, నీకేం తెలుసు, వెనకేసే పట్టు ముందే ఉంటుందని చెప్పాడు. అదే వెనక పట్టు రుచి దొరికింది అబ్బాయికి. అబ్బాయి ఏగా సరే కానీ నువ్వు పోతే పోయినావు, ముందుకు రా. నువ్వు పెద్ద మనిషి పోస్ట్ పోయితే పోయింది కానీ. అయ్యో ఈ మధ్య పెద్ద మనిషి అయ్యాడు. ఈ మధ్య కాదు, ఒక 2 3 సంవత్సరాలు అయింది. వాళ్ళకున్న గుడికి పెద్ద మనిషిని చేసిరంట. అయిందా? పెద్ద మనిషి కాబట్టి అనుకుండేది. అందుకని అదే స్వామి మందు మా ఆయన వేసుకునేది. అమ్మాయి నాకు డౌట్ వచ్చి, కానీ అట్ట కాదులే, న్యాయం జరిగింది అనుకున్నాం. జరిగిందా? జరగలేదు. ఊరుకో పంతులో న్యాయం లేదు, పాడు లేదు. కానీ అదే తల కిందకి కాలు పైకి దబేలమని మంచాన్ని పడతాడు. వాడు వేసేదాడా, నేను వేయించుకునేది ఆడంట చచ్చినోడు. అయినా కానీ నేను అమ్మాయి ఏ ఊర్లో ఉన్నావమ్మా నువ్వు? ఈ ఊర్లో ఉండటానికి ఏ ఊర్లో ఉన్నావు? నన్ను ఎవరు ఉండనిస్తున్నారు భయ? పొద్దున్నే తరిమేస్తున్నారు. పొద్దున్నే తరిమేస్తున్నట్టు నీ దెబ్బకు తట్టుకోలేక లాంటి ఉంచుకోపోయాడు ఎవడో ఒకడు. సరే గానే అభయ కారు తీసుకొని వస్తానంటే నువ్వు వద్దని చెప్పొచ్చి ఏ మాటగా మా చెప్పాలి కానీ అభయ, ఒక మాటలు మనకు బిర్రిగా చెప్పాలి అభయ. ఏందమ్మా? గట్టిగా చెప్పాలి. గట్టిగానే చెప్పు. పని మీద కూర్చుంటే మా ఆయన లేవడానుకో. పనికి మాలోడని చెప్పావు, మళ్ళీ పని మీద కూర్చుంటే లేడా? ఏంది అసలు అది? నేను చెప్పాను పనికి మాలోనని. చెప్పావు. పనికి మాలోనే పని చేస్తాడుగా. పని చేస్తా. న్యాయం జరగలేదన్నావుగా. న్యాయం జరగలేదన్నావుగా. ఏడాది ఒకసారి జరుగుద్దులే అయ్యా. ఇదైతే కరెక్ట్ అయ్యా. పెట్టే అమ్మ కడబందిలో ఉన్నా పెట్టొద్దు అన్నట్టుగా పెట్టేవాడు ఆడున్నా పెడతాడుగా. పెడతాడులే, ఎవరో ఒకళ్ళు పెడతారులే అన్నావుగా. ఏదో నీ బోటడు కాస్త పెడతాడేమో అని. ఏంటది?
ఏందభయ్యా మరి అంత సిగ్గుపడదు. ఇంటికి పోయి బాగా రెస్ట్ తీసుకొని బాగా లిస్టు రాసుకొని వచ్చినవా? ఇక్కడ నీ లిస్టులు ఏమి చల్లవు మన దగ్గర. లిస్ట్ లేదు బస్సు లేదే కానీ ఇదంతా బస్ అయిపోయింది. లిస్ట్ బస్ స్టాప్ కాదు, బస్ స్టాండ్ అయింది అనమాట. అంతా బస్సు పోయింది. నేను పోయి మామగారు ఎన్నాళ్ళని చేసి నీ పాడు కాపురం అంట. ఎన్నాళ్ళి కాపురాలు చెలో చెలో మని చేస్తామంటే ఎన్నాళ్ళి కాపురాలు. పొద్దుగోకులు నాటులు నాటి పొద్దుగోకులు నాటులు నాటి పొద్దుగోకనే ఇంటికి కూటికి తిప్పలు వస్తాయి. ఎన్నాళ్ళి 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 రాత్రి ఊపి ఇంకా తగ్గలేదా భయ్యా? గ్యాప్ వచ్చిందా? అమ్మాయి ఏడి మీద అంటే బాగా ఏడి మీద ఉంది కాబట్టి అంతే ఉంటుంది, తగ్గదు. ఈ రోజు ఎండ కాసిందిగా లోన పనుకోలే ఏసీలో ఎలా లేదా భయ్యా? ఏసీలో ఉప్పు వండితే పప్పు ఉండదు, పప్పు వండితే ఉప్పు ఉండదు. ఉప్పు వండితే పప్పు ఉండదు, పప్పు వండితే ఉప్పు ఉండదు. తప్పదాగి వాడి ఏమన్నంటే ఎన్నాలి ఎన్నాలి ఎన్నాలి. సరే కానీ భయ్యా ఈరోజు మంచి ఊపు, మంచి పట్టు, మంచి హుషారు ఉంది భయ్యా. ఎందుకని? చెన్నై పోయి వచ్చేసరికి ఏమన్నా అదే అభయో ఏందమ్మా గోలే వద్దన్నా అంట కాదులే. చెన్నై నీళ్ళు దగ్గరేసరికి బాగా ఉదయం నుంచి బాగా కుడిపించాలి అభయ్యా. బాగా కుడిచి వచ్చినావుగా ఒకదాని కానీ ఇద్దరు ఆడిపోయినా చాయ్ కొట్టడం సాంబార్ కొట్టడం తప్ప తినేది ఆడభయ్యా. అదేలే ఒంగో పెట్టి ఓ డబ్బులు తీసుకున్నా బాగానే ఒంగోని పెట్టారులే. సరే కానీ భయ్యా ఇద్దో మా ఆయన నీకు కనపడ్డా నా బాధ ఎవరు చెప్పిన? మీ ఆయనకి ఏమన్నా గుర్తులుంటే చెప్పు. అసలు మా ఆయన నువ్వు చూడలా? అమ్మాయి మీ ఆయన నువ్వే చూడాల, మాకు ఎట్లా తెలిసిద్ది? కనీసం నాదే నీ ఏమి నీకు పొయ్యే కాలం వచ్చిందట్టుంది. ఏందా భయ్యా? నీది మేము చూసేది ఏంది? చాలే ఊరుకు నాది కదా భయ్యా. మా ఇల్లు వాకిలు చూడలేదా అని అడిగాను భయ్యా. ఇల్లు వాకిలు అనలా ఇందాకలా తేడాగా మాట్లాడుతున్నావు. ఏమై భయో ఏ మాటగా మర్చిపోలే కానీ మా ఆయన ముందు పొడుగ్గా ఉందా భయ్యా. ఏందమ్మా ఎంత పొడుగ్గా ఎవరు కొనలే? నీకు లేదా? ఎంత పొడుగు కొట్టదా నీకు? అసలు లేదా? అసలు ఏందమ్మా అది? నీకుందా లేదా? అసలు ఏందని కదా పొడుగు? పంతులు గారికి ఉందా పొడుగ్గా? అసలు అంత ముందే ఏందా పొడుగు? మా అబ్బాయి కర్ర ఉంది స్వామా. కర్ర? మా ఆయన ముందు పొడుగు కర్ర ఉంటది. కర్ర సామానంగా లేస్తే ఆగదు. సరే గానీ మీ ఆయన గాని వాటి కాదు చూసిండు అనుకో నలపడమే దున్నం దొరికినట్టు అడుగుతాడు. నలపడమే ఖచ్చితంగా. ఏ పాడు కాబట్టి నలపడమే. పానీలే అమ్మ దాసనకు నోటికి వచ్చింది ఇప్పుడు కన్నా. ఇన్నాళ్ళు పని చేయడం ఇప్పుడిప్పుడే పని చేయడం మొదలవుతుంది. ఏమయ్యో ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఈ మధ్య పంతులు గారు కూడా లేస్తుందయ్యో. ఏందది? ఏందమ్మా పంతులు గారికి ఏంది లేచేది? ఏందబ్బా లేచేదా? అదే కదా నువ్వే కదా అడిగింది. ఏందది? అదే పంతులు గారు ఈ మధ్య పంతులు లేని పంతులు కూడా లేస్తుంది. అయ్యా చెయ్యి వాటమయ్యా. ఈ మధ్య ఏను పంతులకి లక్ష్మీనారాయణ పంతులకి పంతులు ఉంది కదా,
ఏను బంతులు అంటుండు వేయాలంట ఖచ్చితంగా వేయాలంట ముత్తికి యాతలే ఏమయ్యో ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరాయన మహానుభావుడు ఎవరు అంతా ఎరిపే కింద కాస్త నలుపు నాథరయ్య పంతులని ఆయన బాగా పని పట్టాడు పాప పంతులు గారు ఎప్పుడు చూసినా చేతులు పట్టుకొని తిరుగుతాడు పెట్టేది లేదు అమ్మాయి కప్పమ్మ సహవాసం పట్టాడు అమ్మాయి పాపం నాసరాయి పంతులు ఆయన కళ్ళే కనపడవు ఏం పెడతాడు అయ్యా కళ్ళు కనపడము దానికి దీని తేడా ఏముంది దాని పని దీన్ని దీని పని అమ్మాయి అది తేడాలే కళ్ళు కనపడకపోతే కళ్ళు కనపడకపోతే ఇబ్బంది ఏమయ్య పంతులు గారు ఆయన నాగాకు పని తక్కువైనా హుషారు ఎక్కువ ఆయన టనగాకు మనకు పాపం తగిలిద్ది పాపం పాపమా వాయబ్బో ఆయన ఊపు ఆయన పట్టు ఆయన మాట నేను తెలియటంలా వదిలేస్తే 7 మందిని కంటాడు ఇప్పుడు ఒక గంటలో అమ్మాయి ఒకసారి వాసిందిలే మైక్ వాసినట్టు ఒకసారి మైక్ వాసినట్టు వాసిందిలే ఓ సామె నాకొద్దు స్వామి తాగుబోతు మగుడు వద్దా నాకొద్దు తాగుబోతు ఓ సామె నాకొద్దు నాకొద్దు తాగుబోతు మగుడు ఓ అమ్మలారా అక్కలారా చెల్లెలారా తమ్ములారా నాకొద్దు తాగుబోతు నాకొద్దు అయ్యో నాకొద్దు అమ్మ నాకొద్దు నాకొద్దు తాగబోతు నాకొద్దు తాగబోతు ఏమో వలకాడు నాకొద్దు నాకొద్దు అయ్యో నాకొద్దు నాకొద్దు తాగబోతు అమ్మలారా అక్కలారా చెల్లెలారా నాకొద్దు తాగబోతు అదిగో మన మేనేజర్ ఏగి వచ్చాడు చూడు వెనకేసి అబ్బాయి వచ్చాడే వచ్చాడా వెనకేసి అబ్బాయి వచ్చిండు నేను చెప్పానుగా నేల కొరుక్కుంటుండు ఏంది మరి ఈ మధ్య ఏమైనా పిడిసి పొడిచి వచ్చిందేమో నేను చెప్పానుగా ఈడ తలిస్తే ఆడ లేసద్దని చెయ్యలేబే పంతులు గారు చెయ్యి చెయ్యా లేపితే ఆడ ఆగొద్దు బండి ఆడ ఆగొద్దంట అతను ఏందో మొత్తం మీద ఏదో అంటున్నాడమ్మా ఏమన్నా ఏం చేసినా వెనకే కానీ ముందు చేయలేడుగా పానీలు వెనక పట్టు బాగున్నట్టు ఓ సాగా మా ఆయన ఈ మధ్య గుంటూరు పోయాడు భయ్యా గుంటూరా ఎందుకమ్మా పనికి ఏం పని అది నీకు తెలియదా మాకెట్ట తెలిసిద్ది అసలు తెలియదా అసలు అమ్మాయి ఊపు మీద ఉందయ్యా మొత్తం మీద అసలు ఒక్క రకంగా నిలబడుతుంది అని చూడు మెలకలు తిరుగుతుంది ఈ మధ్య పని లేదు కదా భయ్యా సరే పని విషయం కాదులే గానీ మొత్తం మీద నీకు ఒంట్లోనే ఉంది నీకు ఒంట్లోనే ఉంది మీ పక్కన పంతులు కాదు ఏం చూస్తున్నాడు చూడ చూస్తలే కాదు ఏమన్నా జాతరా పంతులు గారు చేతులు పట్టి నలుపుకోవడం కింద తోటం పైన తోటం ఈ మధ్య నాటు వైద్యం చేసినా కూడా ఇంజన్ పని చేయట్లా ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఇంజన్ బాగానే పని చేస్తుంది ఈ మధ్య ఛార్జింగ్ పెట్టడంలా ఏమయ్యా ఈ మధ్య ఛార్జింగ్ పెట్టడంలా 2-3 వైద్యాలు నేనే చెప్పా ఏమని పెట్టుమని ఆయన పని చేయట్లేదు ఇందా సంతకాడ కరెంట్ పోయిందంటగా కరెంట్ పోయినప్పుడు బ్యాటరీ డౌన్ అయి ఉంటుంది అబ్బాయికి అంతేనంటవా వెనక సంగతి ఏంటో చూడు అబ్బాయి ఎందుకు పళ్ళు కొరుక్కుంటుండు అక్కడే ఆయన కొనుక్కోవడం నలుపుకోవడం తప్ప చేసే పని ఉంటే కదంతా అంతేనంటవా అబ్బే సరే కానీ ఆయన వల్లే కాదు అమ్మాయి గుంటూరు పోయి ఏం తెచ్చాడు ఎందుకు మీ ఆయన గుంటూరు పోయింది చెప్తానా భయ్యా కక్కయ్య మామ బాగుండమ్మా చూపు నచ్చిందే కక్కయ్య మామ బాగుండమ్మా చూపుకు నచ్చిండే కక్కయ్య మామ బాగుండమ్మా చూపుకు నచ్చిండే చూపులతోనే గుండెల్లో నా చూపులు Yeah.
అందరు మొగ్గులు అందరు మొగ్గులు అందరు మొగ్గులు అందరు మొగ్గులు గుంటూరు గులకల జత్తుంటే అందరు మొగ్గులు గుంటూరు వెళ్ళి గులకల గుంటూరు వెళ్ళిన నా మొగ్గులు. అమ్మాయికి బాగా ఎక్కువే. అమ్మాయి గుంటూరు పోయి ఏం తెచ్చాడు మీ ఆయన? అసలేంది భలే సిగ్గుపడుతున్నావే. అబ్బాయా నిజంగా సిగ్గేస్తున్నావయ్యా. సిద్ధిలే పాపం తెలియదుగా నీకు. అదేనా భయ్యా ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటూ చూడు. ఏందమ్మా ఎదురు మొదలు కూర్చొని కొట్టుకునేది? నువ్వు కొట్టుకోలా? అసలు నీ కొట్టుడు పిచ్చి ఎక్కువ పట్టిందే. ఏం మాట్లాడుతున్నావు భయ్ నువ్వు? అంత కాదమ్మా, కొట్టుకునేది లేట కొట్టుకునేది గుద్దుకునేది చదువుతున్నావు ఏందని కదా అర్థం కాకలే. పిల్ల శాస్త్రాలు అడుగుతున్నావు. మేము ఎవరు? మీరెవరు అంటే మీరు ఎవరైతే నాకెందుకు? మేము పెద్దింటోళ్ళం. పెద్దింటోళ్ళే ఎదురు మొదలు కూర్చొని కొట్టుకునేది ఏంది? నువ్వు ఎప్పుడు కొట్టుకోలేదా? మాకు తెలియదు అమ్మాయి దాని గురించి. ఆయన ఏం చేస్తాను చెప్పు. ఎవరు? ఆయన పంతులు గారు. ఆయన కూడా 3-4 సంవత్సరాలు అయింది తేడా వచ్చి. ఆయన కింద తొక్కడం పైన వత్తడం, కింద తొక్కడం పైన వత్తడం, కింద తొక్కడం పైన వత్తడం. అది బతుకుదేరు అండి. నువ్వు సంతకాలు ఎత్తావు పైకి, యాడ సంత దిక్తే పెట్టాలని నీ పని నువ్వు చేస్తున్నావా? మరి ఎవరి పని వాళ్ళు చేయాలిగా, తప్పదు కదా. ఆయన చూడు 2 కొడుతుండు. 2 సందు వా అన్నానో లేదు సందు దెబ్బేస్తున్నాడు. మరి ఆయన చూడు. అమ్మాయి దెబ్బ వేయాలంటే దానికి కాస్త ఛార్జింగ్ పెట్టాడు పాపం పిల్లగాడు. అది థమ్సప్ కూడా నేనే ఇచ్చాను. ఛార్జింగ్ పెడుతుంది. అయ్యో కట్టడంలో ఏగై బాగా మంచి ఇదంటే ఏంది అది? ఏగై కొట్టేది కట్టడంలో ఏంది అది? ఏగే కొట్టంగా ఇప్పుడు అని చూడలేదే. అసలు చూడలేదా? నాకు తెలుసులే, నువ్వు చాలా ఊరుకో. నాకెందుకు తెలియదు. ఏగేకి అసలు అలవాటే లేదు పాపం. అలవాట్లేదా? ఒకసారి రమ్మని చెప్పు. వచ్చి వెనక చూస్తుండు. వెనకనే కాదు ముందుకు రాడుగా. అందరు మొగుళ్ళు అందరు మొగుళ్ళు గుంటూరు గుంటూరు అమ్మాయికి తగన సిగ్గైంది. అమ్మాయికి తగన గుంటూరు వెళ్ళిన నా మగుడు గుంటూరు వచ్చాడు. అది అబ్బాయి ఎవరమా? నేను మా ఆయన ఆ రచ్చబండ కాడ కూర్చొని ఎదురు మొదలు కూర్చొని నేను అందిస్తుంటే మా ఆయన కొడతా ఉంటాడు. నీకు వచ్చేది ముందు అది ఆపుకొని తర్వాత చెప్పు. మా కుల వృత్తులే అబ్బాయా. ఏందో వస్తుంది ఒక్కళ్ళు. ఏమవుతుంది అబ్బాయా? రాకేం చేస్తుంది అబ్బాయా? చిన్నంగా ఉంది పని ఏమనేడా? పింఛన్ బ్యాచ్ కాబట్టి రాకుండా చాలా ఊరుకో అబ్బాయా. సరే గాని ఈ రోజు అటు ఇటు తేలిపోతుంది సావా. ఇట్రా ఇట్రా అసలు దగ్గర నువ్వు అటు ఇటు తేలేదు ఏంది అసలు? నేను మా అమ్మగాంటికి వెళ్ళిపోతా నీ మీద ఒట్టు. అమ్మాయి సరే తప్పు జరిగిపోయింది. అవును సరే తాగుబోతోడో మంచోడో? తాగుబోతోడే మంచోడో. మీ ఆయన వచ్చిన తదుపరి నన్ను పిలవండి. నువ్వు పిలిస్తే మీకు దగ్గరుండి న్యాయం చేపిస్తా. ఏం చేస్తావు? న్యాయం చేపిస్తా. దగ్గరుండి సంసారం ఇంగ్లీష్ లో చెప్పాలే. దగ్గరుండి న్యాయం చేస్తావు. దగ్గరుండి సంసారం చేపిస్తా. దగ్గరుండి సంసారం చేయిస్తావు. ఏంది మళ్ళా పిల్లగాళ్ళ కూడా నువ్వు చేయాలన్నట్టుంది. నీకు ఆ పట్టు ఊపుంది, నువ్వు చేయవా? మాకు తెలియదండి వాటి గురించి. నువ్వు చేయవా? మాకు తెలియదు దాని గురించి. అట్ట అడగబాకు. మరి తెలియనోడు నువ్వేం చేపిస్తావంట? దగ్గరుండి ఆ మాట ఈ మాట చెబుతావు. తెలియనోడు తెలియనట్టుండు, నువ్వేదో చేసేటట్టు మాట్లాడుతున్నా. ఒకవేళ నా చేత కాలేదు ఏగైనా కూడా చేసుకొచ్చుకుంటా తోడు. కథ సీనియర్ కదా కాలు పోయేవాడు. ఏగయ్యా ఏగై కాళ్ళు పోవాలా? చుట్టూ తిరిగి దండం పెట్టుకుని తప్ప ఇంకెందుకు పనికిరాను సామాను కట్టి పెట్టినాడు. మాట్లాడే చెబుతాడు కాక పని చేపిమని. ఆయన ఏం చేస్తాడు? ఆయనదే పని చేయటం. ఆయన ఇంకేం చేస్తాడు? ఊరికైనా అమ్మాయి దగ్గరుండి చేపిస్తాంలే అమ్మాయి. సరేనయ్యా నేనైతే ఉన్నానా? ఉండవులే. ఎందుకు ఉండవు? ఏ ఊళ్ళో ఉన్నావు? ఏడుంటానికి చూసిన రాయలాల మా ఆడదాన్ని చూసినారు సాములా.
మా తోడు దాన్ని చూసినారా అయ్యలా అది ఆడదంటే ఆడగాలి మా ఆడదాన్ని చూసినారా సోమలా మా తోడు దిక్కనే ఉంది ముత్య నా యాల్ది యుద్ధంత మగోని ఎవరయ్యా ఎంతంత మగోడు? నేనేదియా పిల్లి బీగని శంస కండలేదు నీకు. పిల్లి బీగని పిల్లకి శంస కండ లేకపోతే లోపల పవర్ వస్తుంది. అదేలే చెప్పు. యుద్ధంత మగోని నా యాల్ది ఇంటి ముందుకు వచ్చి కేకేస్తుంటే ఆర్త పల్లెం పట్టుకొని రాక ఆర్తి పల్లెం అంటుంది. ఏమి మటర్లు చేసి వచ్చినవానా? అయినా ఇంకొక్కసారి పిలిచొస్తా. పిలు ముత్య ఊరనా యాల్ది సీమ కుట్టినట్టు లేదు. ఇటు పక్క పిలిస్తే అటు పక్క తిరుగుతుంది, అటు పక్క పిలిస్తే ఇటు పక్క తిరుగుతుంది. ఏదో తేడా వచ్చింది అబ్బాయి. నా యాల్ది దీనికి ఎవరు బిరి చూసుకొని అంట ఎవరిదో ఒకళ్ళు చూసుకోకపోతే పంతులు గారు బిరి చూసుకొని ఆడితే పంతులు గారు బిరే చూసుకుందంట. అయినా ఈ దెబ్బ పిలిచొస్తా. పంతులు గారు పలికితే పలికిందా, పలకకపోతే నా యాల్ది ఒక్క తనుదాన్ని దాన్ని పుట్టింటికి పంపిస్తా. పుట్టింటికి కాక యాడికి పోద్ది. ముత్య అబ్బా రానిదా యాలి నరుకుతా. ఏంది కట్టె పొల్లలేవా పొయ్యిలోకి? ఈ పనికొచ్చే పనిలే. యాల్ది రాణి కోస్తా. కోసేది ఏందబ్బాయి కొత్తగా ఉంది? పచ్చట్లకి దోసకాలేవా? పోనీలయ్యా సాయపడితే ఏదైనా అనుభవం. నా యాల్ది చించుతా. అదేంది మళ్ళా పాత గుడ్డలేవా? పాత గుడ్డ అంటే గతంలో ఆ గుడ్డలో చుట్టుకొని వస్తారు నిప్పు పక్కింటికి పోయి. ఇంకా దానికన్నా పనికొత్తదిలే. సరే కానీ మరి పనికొత్తాయిగా కానీ పిలు. ముత్య సావుని అక్క సావుని అక్క సావుని అక్క సావు. పంతులు గారు చూసినా నా దెబ్బంటే అమ్మాయి ముత్తి అసలు నువ్వేం మాట్లాడింది ఎవరికైనా అర్థమైందా? అబ్బాయి కక్క ఎరగ తీసావు మొత్తం మీద. చూసినావు కదా నాదేంటంటే మగోళ్ళ పరువు తీసినావు కదా. మగోళ్ళ పరువు తీసినావు. ఆడదాని చేతులు తన్నులు తింటే మగోడి పరువు పోలా? ఓర్ని సిగ్గు తిమ్మడా అయ్యే. అసలు సరే కానీ మావా ఇప్పుడు కొట్టింది ఎవరా? నేను కాదంటే ఏందా? నేను కాదు కొట్టింది. మొహమా వీడి ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకుని ఒక పేరు డబ్బులు లేదని ఇప్పుడు మాట్లాడలా. సరేగానే అసలు ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా నన్ను కొట్టుంటావా? ఎందుకు కొట్టలేదంటే రోజు కొట్టాలా? ఏందబ్బాయి ఏంది మొత్తం నువ్వు కొట్టక ఎవరు కొట్టిందా? ఏమయ్యో మా పెళ్లి అయినా ఈడు మొఖాన నేను కొట్టం తప్ప ఇప్పుడు కొట్టుంటాడు అంట. ఈడు కొట్టిన పాపాను పోయి ఉంటాడు అంట. నువ్వు కొట్టావా? నేను కొట్టక ఎవరు కొట్టిండు? అమ్మాయి ఎవరు కొడితే పని అయిందిగా. ఏందబ్బయ్యా ఎవరు కొడితే పని అయింది కదా. ఎవరు కొడితే పని అవుద్దా? అది ఎట్టా అవుద్దంట. ఎట్టయినా అయింది ఇబ్బంది. ఇది ఎట్టా అవుద్దంట. అయిద్దిరే. ఏందా నీకు ఆ పట్టు తెలియదేమో? తెలీదు పాపం. ఏమో సరే గానీ నేను మా అమ్మగారికి వెళ్ళిపోతా. ఎక్కడ తీస్తాము పోయేది? నేనున్నాను. నువ్వు పోతే ఎక్కడ తీస్తాము? ఓమా ఎక్కడిది నీ సంబరము చేసరా కాపురము. ఎక్కడిది నీ సంబరము చేసరా కాపురము. నేనేమి చేసినాను అబ్బా నువ్వంటే నాకు చాలా భక్తి లేదు రోరి ముక్తి లేదు రోరి ఉషపరతో నన్ను కొట్టుతాకు నీకు చెయ్యాలి చెయ్యి కాదు నుయ్యి కాదు రోరి దాని కాలు పడ్డ రోరి దాని కాలు పడ్డ
జమ్ములు ఎందుకు వస్తావు కాంతలుగా ఏమి చేసినావు కాంతలుగా ఏమి చేసినావు నీ అన్నదమ్ములు బాగా పెట్టినాను కాళ్ళగా ఏం చేయలేదు ఏం చేయలేదు నీ అన్నదమ్ములకు బాగా వేసిన కలుగుతారాయి తగినోడా కలుగుతారాయి తగినోడా సిగ్గంటలేనే లేదురా నీకు సిగ్గంటలేనే లేదురా సిగ్గెందుకే చిన్నదానా సిగ్గెందుకే చిన్నదానా మామా మరే ఈ ఊరోళ్ళంతా ఒక మాట అన్నారు మామా ఏమన్నంటే ఏమన్నారా నేను నిన్నన్నా నువ్వు నన్నెన్నన్నా నువ్వంటే నాకు ఇష్టము నేనంటే నీకు ఇష్టం కదా మావా ఇష్టమే కదండి మరి ఇష్టమే కాదు ఇష్టం లేకుండా కూర్చాడు బండి వేసుకుని ఎందుకు పోతాడు మావా అబ్బాయి మంచోడు కాదు కాదు అన్ని కొంపలు తీసే మాటలు మాట్లాడుతుండు నువ్వు ఆయన మాటలు నమ్మేవనుకో అసలు నేను నమ్ముతుంది వాళ్ళ మాటలు నీకు నాకు విడిగా ఇప్పుడు నా మాటలు నమ్మకూడదు నువ్వు కూర్చాడు పోయి ఎక్కించుకొచ్చాను ఎక్కించి రాలేదా మావా వాళ్ళ మాటలతో మనకెందుకులే నువ్వు కూర్చోడు వచ్చావా లేదా వచ్చిలా నిజమేగా పంతులు గారి పని కావటం లేదు కూర్చుంటే లేస్తే అవద్ది మావా సరేగానే ఇద్దో ఈ ఊరు వాళ్ళకి మాట అన్నారు మావా మీ మామతో తాగబోతాడు ఒక పని చేయడు పాట చేయదు నువ్వు ఉండదు మీ అమ్మగారింటికి వెళ్ళి పోమ్మన్నారా అది కాదండి ఈ ఊర్లో తాగనోళ్ళు ఎవరు కొట్టుకోని వాళ్ళు ఎవరే తాగనోళ్ళు ఎవరు కొట్టుకోని వాళ్ళు ఎవరు తిట్టుకోండి ఎవరా అయినా కానీ వాళ్ళకి మనకు తేడా ఉంది మావా తేడా వాళ్ళేమో ఇంట్లో కొట్టుకుంటారు మనమేమో బయటలో కొట్టుకుంటాము అంతేనే తేడా వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటారు మనం బయటలో కొట్టుకుంటాము అబ్బా దీనికేం తక్కువలే ఇదొక్కటి తెలుసు బాగా సరేగానే వాళ్ళకు మన తేడా తెలుసా వాళ్ళు గొప్పలు కనుక పెద్దింటోళ్ళు కనుక పెద్దవాళ్ళు కనుక ఈదులో తాగినా ఇంట్లో సైలెంట్గా ఉంటారు నీలాంటి వాడు ఈదులో తాగి కొంపలు గొడవ పెట్టుకొని ఇలా ఈదుని పడతారు సరే కానీ అంత మా కక్కయ్య మామ ఉన్నాడు మామ కళ్ళు నుంచి వచ్చాడు మా కక్కయ్య మామ మామ డబ్బులు ఇద్దామా వద్దనుకుని ఎదురు చూస్తా ఉండే ఒకసారి అవకాశం ఇస్తే డబ్బులు ఇచ్చేస్తల్లా ఉన్నాడు రాని సరేగానే ఇద్దో ఇంకో మాట అడిగారు మా నన్న చెప్పే మరి ఏమనుకో కదా అనుకోలే చెప్పు నిజంగా ఏమనుకో మరి ఒట్టు మరి పెట్టు అబ్బాయి పొలం ఎంత ఉంది నాకుంది అరెకరమే పొలం అరెకర రాసి ఏమయ్యో ఆ ట్రాక్టర్ తోలుకుంటారులే మాకుండేది అరెకరా మాకు జాలుగా మాకు చాలు దున్నుకుంటే ఏందో మరి అంతేనా మేము వేరే పొలాల మీద పో అది సాగుబోటు చేసుకుంటే అల్లము పోద్ది సరే గాని మామా మరి నిజంగా ఏమనుకో కదా మరి పంతులు గారి మీద ఒట్టు మరి పెట్టు అదే మావా ఈ ఊరోళ్ళంతా పోసే ముత్తే మీ మామకి అది లేదంట అని అడిగారు పంతులు గారు అదేంది నాకాలేంది ఏందే లేనిదేంది నాకాడ నాకాలేంది అంట నాకేం తెలుసా ఇంట్లో ఉండేదానికి నీకు తెలియకపోతే ఇంక వాళ్ళకి తెలిసినండి వాళ్ళకి తెలిసిన నాకాడ ఉంది లేదు నీకు తెలియకపోతే ఏమయ్యా నేను అసలు చూస్తే కదా ఉండేది లేని నేను చూస్తే కదా అబ్బాయి అమ్మాయిని సీల్ డీలా ఏంది అమ్మాయిని సీల్ డీలా సీల్ డీలా ఇంకా తిప్పుతా కర్ర ఏమనుకుంటున్నాడు తిప్పుతావా ఏమయ్యా తిప్పుతాడంట సందకా నుంచి తిప్పలేదు ఏందబ్బాయి తిప్పేది కర్రలేగా కర్రగా ఏం తిప్పుతావులే సీల్ తీయలేదుగా బజార్లు తిప్పి కొడతా ఏమనుకుంటున్నావు బజార్ తిప్పి కొడతా అది కథ ఈయన బజార్ తిప్పకుండా ఇంట్లో ఎప్పుడు తిప్పిండంటే ఇడు మొహము
50 పంతులు గారు బజారు తిప్పుకుంటా ఇటు ఇంట్లో తిప్పిన పాపాను పోతాయి కదంట. సరే కానీ మామ ఏమన్నా చెప్పు కానీ ఈ మధ్య నాకు చాలా ప్రేమ. చందమామలాంటి చూసి అందమైన దొంగ చందమామలాంటి అందమైన దొంగ హైదరాబాదులోన హైదరాబాదులోన అందమైన దొంగ చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే ఆ చీరాలంగడి అందమైన దొంగ గాజువాడలోన ఆ గాజులన్నీ నీ చేతి జిల్లాలోన ఆ కాటుకలంగడి కర్నూలు జిల్లాలోన ఆ కాటుకలంగడి కళ్ళొక పెట్టుకున్నారే వా ఏమందంగా చెప్పావు మామ, ఎంత ముద్దొస్తుందో. కక్కయ్య ఏమన్నా ఎగస్ట్రా కిరాయి ఇస్తా అన్నవా ఏంది? చాలే ఊరుకోబోయా మా మామని అట్టనొద్దా. అబ్బాయి కక్క ఎగస్ట్రా ఏమన్నా ఇస్తా అన్నవా కిరాయి కాకుండా? ఎగస్ట్రా కాదు కానీ అబ్బాయి పూలు చల్లుతుంటే అదే లేదులే భయ్యా. ఇదో మావా మన కాపుగారు వచ్చారా? అబ్బాయి అబ్బాయి మన కాపుగారు వచ్చారా? అమ్మాయి కొద్దిగా వాళ్ళ పనే చేయలేదు కదా భయ్యా. ఒకరు అబ్బాయి కక్క ఈ సభలో ఉన్నారా? మీ వాళ్ళు ఉన్నారయ్యా? ఉన్నారు ఉన్నారు. పొద్దున అన్నం పెట్టేది చూసుకో. నీ పొద్దున చేపలు కావాలా గొరిమేళ కావాలో చెప్పు. నువ్వు ఒక్క పూట పెట్టేదానివేగా, జీవితకాలం ఎవరు పెడతారు? మాకు గంటలు కావాలా భయ్యా? గెండెలు కావాలా? గెండెలే ఇంకా చేపలు రేపు పొద్దున చేపలు. మావా నిన్ను కాపుగారు వచ్చి నేను కాతామనుకోమని మావా, వాళ్ళ పనే చేయలేదంట కదబ్బా. వాళ్ళ పని ఎప్పుడే చేయండి. వాళ్ళ పెద్ద అబ్బాయి గారు వస్తే ఏడుగు పిలింపిలు పెట్టానా, వాళ్ళ అబ్బాయి గారు వస్తే ఎదురొట్టేసానా, వాళ్ళ అమ్మాయి గారు వస్తే మెరం కోసానా,
వాళ్ళ ముసలం గోరు వస్తే 2 చెవులు కోసానా, ఆయన గోరు వస్తే మన సూరు కింద నిలబడ్డట్టే 3 పొట్లు వచ్చి పంపించాను. ఇంకా ఎక్కడనే వాళ్ళ పని చేయండి. నిలబెట్టినట్టే 3 పొట్లు పొడిచానా, నిలబడిన వాళ్ళు నిలబడినట్టే. వీడికి ఎప్పుడు నిలబెట్టి అలవాట్లేదే నాకు తెలిసి. అషాయ్ చెప్పుకు మేకులే. చెప్పుకు మేకులా? వా అబ్బో, ఇంతకాలం మంది మమ్మడు ఎప్పుడు నిలబెట్టిండా అని. ఏమబ్బయ్యా? నాకు తెలియదమ్మా. సరే కాని మావా, నువ్వు నిలబెట్టకపోయినా నేను నిలబెడతానుగా. చిత్తూరు చిన్నదానంట ఒకసారి పాప. అషాయ్ ఇది అయిపోయిన తర్వాత పట మావా, నిజంగా నీ మనసులో నేనున్నానా? చిత్తూరు చిన్నవాడా నీ మనసున లేనా? చిత్తూరు చిన్నవాడా నీ మనసున లేనా? చిత్తూరు చిన్నవాడా నీ మనసున లేనా? అబ్బాయా సరే గాని ఈరోజు మా మామ మంచి ఊపుగా హుషారుగా ఉన్నాడు. భలే కుర్రాడు. మామ భలే కుర్రవాడా, హుషారైన వాడా. वाह बोले वाह, क्या बोले मामा, क्या बोले? కోను పుప్పు. కోను अच्छा बोले. మామా భలే కూరవాడా, హుషారైన వాడా, నా వాళ్ళు చూపులలోన రమ్మన్నది మనసారా కసిసి ఇమ్మన్న రమ్మన్నది మనసారా మావా ఏకాంత వేళ వృధా చేయ నేల. అబ్బాయి థమ్సప్లో ఏమైనా కల్పించారా అమ్మాయికి? అబ్బా అబ్బయా అబ్బయా అబ్బాయి చాలే, అది కాదులే అబ్బయ్యా. ఏందో అలా 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 ఊపోతుంది బా. ఏకాంత వేళ వృధా చేయ నేల కలవాలి
అమ్మాయి సంసారం పాడైపోయింది అబ్బాయిది. మరి అట్లా చూచాడు 3000ఏనా? మామా 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 వాళ్ళు ఏమంటుండ్రో మామా? వాళ్ళు ఏదో అనుకుంటే మనకెందుకులే, మా అక్క ఇక్కడే ఉందా మామా? ఏకాంత వేళ వృధా చేయలేలా, కలవాలి నీవు నేను నిలవాలి మనకేలరా పంతాలు పట్టి వికతాలరా, పింకాలు బిడియా మనకేలరా పంతాలు నీ అందాల మామా నీవే కిలాడి రాజా రాణి. అబ్బాయా మధ్యలో నువ్వు పని చెడగొట్టదు, మా ఆయనకి మళ్ళా బ్యాటరీ ఛార్జింగ్ వల్ల. సరే కానీ ఎవరు నాకా? మధ్యలేటి మధ్యనేని వెంకటేశ్వరులు గారు పెద్దలు పూజలు కళాకారులు కళాభిమానులు 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు చెప్పుకుంటూ మీ బావ మా అన్న బుద్ధుండాలి మీ తరపున ఎవరు మా పుట్టినరోజు తరపున ఇచ్చారు. మాది ఎప్పుడు ఎక్కువ తగ్గేదేలే ఇక్కడ పుష్ప. అమ్మాయి వెనకాల వెంకటేశ్వరులు అంటుండు పిల్లి బీకన కండ లేదు, ఎత్తాడంటే ఏమన్నా కూలిచ్చి ఎత్తిస్తాడా ఎవరితోటన్నా? కూలిచ్చా? అయ్యో కూలిచ్చే కూడు పెట్టి కూడా ఎత్తిలేరు, పోనిచ్చి కూడు పెట్టి కూడా ఎత్తలేరు. మరి అన్నగారు 100 రూపాయలు ఇచ్చారు. పెద్దలు పూజలు కళాకారులు కళాభిమానులు వారి కళాభివందనాలు చెప్పుకుంటున్నాం. మా కక్కయ్య మా వెంటపోయినట్టే రా. అమ్మాయి నువ్వు డబ్బులు అక్కడ పెట్టుకో, బాగా పాడైపోతాయి. ఇటు తీసుకురా ఉల్లా నాయన కళానాట్య మండలి గులేశ్వరి మన అమ్మాయి కొండయ్య గారు కల్లూరు కొండయ్య గారు ఇంటి పేరు పోలుపైన కొండయ్య గారు కల్లూరు వాస్తవులు పెద్దలు పూజలు కళాకార కళాములు మా కక్కయ్య మామ గారు. మరి 200 ఎలా అబ్బాయి ఇస్తా ఉంటే కదా ఏదైనా ఊపు వచ్చేది. నీకు ఇప్పుడు ఊపు వస్తే మాకు సందకా నుంచి ఇప్పుడు దగ్గర మరి ఊపు ఇప్పుడు ఊపు వచ్చేదిగా మోపు కాసేదంట. మరి 200 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు చెప్పుకుంటూ పెద్దల పూజలు కళాకారులు కళాభిమానులు మరి వారికి మా సమాజం తరపున మా కక్కయ్య తరపున కళాభివందనాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు ఈ రోజు అబ్బాయా అమ్మాయి డబ్బులు తడిసిపోతాయి. అది స్టేట్ బ్యాంక్ అబ్బాయి, అది స్టేట్ బ్యాంక్. ఈ రోజు అబ్బాయా మంచి చిటపట చినుకులు పడుతున్నాయి అబ్బాయా. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే ఉంటే చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే చిట్టా పట్ట చేతులు తగిలి చెట్టుని చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే కమ్ముతూ ఉంటే
చెప్పలేని ఆహాయి అందో అలా జరిగిందనమాట. మామ అసలు మాట మర్చిపోయినాను కానీ మన కాపుగారు వచ్చి నేను ఖాతా మానుకోమని అబ్బా. వారి ఖాతా మానుకోవడానికి వారు ఎవరు, మానుకోవడానికి నేను ఎవరంటే ఆ ఖాతా ఇప్పుడు పుట్టిందా? వాళ్ళ తాత ముత్తాతల కాంచి పుట్టింది ఆ ఖాతా. ఇప్పుడు పుట్టిందా? అప్పుడు పుట్టిందా? అది ఎట్ట మావా? వాళ్ళ ముత్తాత గారికి మా తాత పెట్టిండా? వాళ్ళ తాత గారికి మా తాత పెట్టిండా? వాళ్ళ అయ్య గోరికి మయ్య పెట్టిండా? ఇప్పుడు ఆయన గోరికి ఖాతా కూర్చో నేను పెడుతున్నానా? ఇంకా ఎక్కడనే వాళ్ళకి చేయింది. మావా అయితే కానీ మీ ముత్తాత వాళ్ళ ముత్తాత పెట్టిండు. మీ తాత వాళ్ళ తాత పెట్టిండా? మీ అయ్య వాళ్ళ అయ్యకు పెట్టిండా? నువ్వు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు పెట్టావా? బాగా పెట్టావా? బాగానే పెడతా. ఉన్నదంతా పెట్టావా? మరి నాకేం పెడతావు? పెట్టలేదా? నాకేం పెట్టిందా? యాడ చెరువు కాడ కూడా పెట్టలే. యాను మావా ఏమయ్యో ఆయన చేపలే వేసుకుంటారు పోయి నాకు పెట్టేదాడా? తెల్లా గానపోతే సాయంత్రం వద్దంటే వచ్చేళ్ళు చెరువు కాడించి వీడు వేసేది ఆడ. మా యొక్క పొరగ తీసుకొని కొట్టుది రేపు పొద్దున కూడు కూడా పెట్టదు అసలు. మామా ఓర్ మామా చెప్పు. మంచి ఊపు మీద ఉన్నాను మామా. ఏం చెప్పు? నరకలో కొత్తమ సింగపు అడుగులున్న మనగా పచ్చడి ఉన్నెల మెరుపులున్న చిన్నవాడా, మెరుపులున్న చిన్నవాడా రా రా హబ్బరం మామా. రా మామా రా రా కక్కయ్య మామ రా రా దురా ఇదంగే సాయం నీదేరురా. నీకోసమే ఈ తెలిసై కథేసే నీకోసమే చలిగాలి వీచే నీకోసమే ఈ తెలిసైగా మన సందుకో నా మరి ఓ మగరాజుడాని బిగువెందుకు ఓ మగరాజుడాని రారా కక్కయ్య మామ పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోనే రాగాన్ జుమ్మన్నవి. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోనే రాగాలు రారా కక్కయ్య మాం రారా దురా ఇదంగే సాయం నీదే. ఆధార చక్రమున గణపతి గరుడు
దివ్య స్థానమున స్వామిస్తున్నామ చక్రమున పరమేశ్వరుడు ఆ తర్వాత నామి స్థానమున పరిపూర్ణ చక్రమున విష్ణుమూర్తి గారు తదుపరి నాయన సిద్ధ లోని కోరుము బాగుపడతాడు కనుక ఇప్పుడు నాటకాలు చేశారు పోలీసులు కూడా చూసి మన నాటకాలు చేయడం చేస్తారని మనం కోరుతున్నాం. ఈ బ్రహ్మంలో చెప్పింది నిజమైన అర్థం. మనలో దేవుళ్ళు ఉంటే దేవుళ్ళ వెతకడం ఎందుకు, దేవుళ్ళు మొక్కడం ఎందుకు? అయినా నా యాదే ఇక్కడ ఎవరు లేరు ఎత్తుకొచ్చుందామంటే గుర్తొచ్చింది. ఇంటిగా మా యాది బాగా గురించి నిద్రపోతుంది. నా యాది దాన్ని చూస్తా, స్వామిని చూస్తా, సంతోషంగా వెళ్తా. దేవుళ్ళు లేరు, టీవీలు ఆ బుద్ధి
ఎందుకు సిద్ధయ్య గారు రావాలి. నాయన సిద్ధ అంటే పైమూర్తులను దర్శించే వివరములు మళ్ళొకసారి చెప్పేదను. సాముదామన వైపు నాయన. అలాగే మహాత్మా. ఉదయ స్థానమునందు ఆధార చక్రమున గణపతి గలుడు. నాయన సిద్ధ ఎవరో మన మాటలకు బదులు పలుకుతున్నారు. చూసి రమ్ము నాయన. మహాత్మా ఎవరో కత్తి తీసుకొని వస్తున్నాడు. కత్తి తీసుకొని నీ మాయదారి మాటలు నమ్మి లక్ష్మి లాంటి నా ముద్దులే నీ పట్టణ పెట్టుకున్నావు కదా. ఎవరు నీవు ఏం మాట్లాడుతున్నావు? నేనా ఇందాక నువ్వు సిద్ధపత్ర చెప్పే మాట విని ఈ స్వామిని చూద్దామని ఇంటికెళ్ళి నా బుద్ధిని పోసా. అక్కడ స్వాములు లేరు, జీవులు లేరు. అయ్యో అంత పని చేసినా నీకు స్వాములు కనపడలేదా? అక్కడ ఉంటే కనపడటానికి లేడని ఎలా చెప్పగలడు? పొలం కన్నా కాకపోతే ఎనప కన్నా కనపడతాడా? ఎనప కన్నా కనపడకపోతే పొయ్య కన్నా కనపడతాడా? ఎందుకు ఏమవుతావు? ముందు నా బుద్ధిని బతికిస్తావా లేదా? లేకపోతే నీ కత్తితో నా బుద్ధిని చూపిస్తా. అయ్యో నన్ను చప్పటి వల్ల నీకు లాభం ఏమి? లాభమాధ్యమా నాలాంటి వాళ్ళని మోసం చేయకుండా నేనేం మోసం చేస్తే అబద్ధాలు చెప్పడం మోసం కదా? కాదు నాయన, నీ నేతృత్వం అది పోషిస్తున్నాను. సారీ అయితే నా బుద్ధిని బతికిస్తారా కదా? నీ భార్యని ఎక్కడ పోషిస్తావో అక్కడ పోదాం కదా. రాడు స్వామి. సారీ ఇదే నా బుద్ధి. నాయన సిద్ధ నాయన కక్క నేను చెప్పు మలి పలుకుము. అట్లాగే కదా నాయన సిద్ధ. నాయన కక్క ఉదస్థానమునందు ఆధార చక్రమున గణపతి గలుడు. చూడుము నాయన. అబ్బో ఏమి స్వామి తనవు? ఆయన ఏం గణపతి దేవుడు. దండాలు స్వామి దండాలు. నాయన కక్క నాభి స్థానమునందు మణిపూర్ణ చక్రమున విష్ణుమూర్తి గలుడు. చూడుము నాయన. అబ్బో ఏమి స్వామి పట్ల ఆయనే విష్ణుమూర్తి. దండాలు స్వామి దండాలు. ఆయన కక్క కట్ట స్థానమున విశిష్టనామ చక్రమున జీవుడు. చూడుము నాయన. అబ్బో ఏమి స్వామి పైకి జీవుడు. దండాస్వామి గండాలు. నాయన కక్క కపాల స్థానమునందు కోటి సూర్యకాంతులచే వెలుగొందుతూ సత్యమూర్తి గారు. ఏమి కాంతి ఏమి పట్టక నిద్ర పట్టిన మధ్యలో పెట్టాను మావా. సరే కానీ ఆయన మావా అంటే నిద్ర కాదు చాలా కథ జరిగింది. దేవుడు అమ్మగారు వచ్చి నేను బతికిచ్చాడు. లేకపోతే మనకి ఎక్కడ ఉండేదండి. పగలు తాగింది కానీ మాపు తాగింది కానీ నీ తాగుతున్న మధ్యలో ఉన్నాడు. ఏం జరిగింది మన ఇద్దరి మధ్య చాలా కన్నా ఏమీ లేదు అవుతారు తప్ప. ఎవరు మావా? ఆయన ఎందుకు వచ్చిందా మన ఇంటికి మావా? చాలా కథ జరిగిందిలే మావా. దండాలు తాగి దండాలు. అంత పెద్ద సాములాలు ఉన్నారు కదా, మరి మనకి సంతానం లేదు కదా. నువ్వు నీకు నేను, నాకు నువ్వు నీకు నేను, మన మధ్య పూర్తి కూడా లేదు మావా. మనకు ఒక చిన్న కోన ప్రసాదించమని మావా. స్వామి మాది ఒక చిన్న కోరిక. మాకు సంతానం లేదు కదా, ఒక్క కోణం చేసేసామే. దండాలు తాగి
ఆ